హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మేము ప్రెజెంట్ మ్యారియట్ హోటల్లో స్టే చేస్తున్నాం. విత్ కిచెన్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు హోటల్ స్టేలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం మేము ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు హోటల్ స్టేలోనే ఉన్నాము. ఆల్మోస్ట్ 22 డేస్ వరకు మాకు ఇక్కడ హౌస్ దొరకలేదు. సో 22 డేస్ మేము హోటల్లోనే స్టే చేయాల్సి వచ్చింది. అండ్ కిచెన్ ఉంది కాబట్టి మేము మేనేజ్ చేసుకోగలిగాం. ఇండియా నుంచి గ్రాసరీస్ తెచ్చుకున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా మాకు హెల్ప్ చేశారనమాట. సో మేము అలా మేనేజ్ చేసాం. ప్రెజెంట్ ఇప్పుడైతే స్టేట్ చేంజ్ అవడమే కాబట్టి హౌస్ ఆల్రెడీ తీసుకున్నాము. ఆ హౌస్లోనే ఉంటూ అండ్ నైట్ ఇక్కడ స్టే చేస్తున్నాము అన్నమాట. ఒకళ్ళ మెసేజ్ చేశారు అండ్ ఇండియా నుంచి యూఎస్ వస్తున్నాము, హోటల్ స్టేలో ఉంటున్నాము, ఎలా ఉంటుంది హోటల్ చూపించమని అడిగారు అనమాట. సో ప్రెజెంట్ అయితే మేము హోటల్లోనే ఉన్నాము. ఈరోజు చెక్అవుట్ చేసేస్తున్నాము. బట్ వీడియో అడిగారు కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్ వచ్చినప్పుడు 1 or 2 వీక్స్ జెట్లాక్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలా మనం నిద్ర లేచిపోతూ ఉంటాం. పిల్లలు అయితే నైట్ టైం అంతా ఆడుకుంటూనే ఉంటారు. ఈ జెట్లాక్ ఫిక్స్ అయ్యేంత వరకు ఎప్పుడు లేస్తున్నాం ఎప్పుడు తింటున్నాం అనేది మనకే తెలియదు. ఇప్పుడు ఇది ప్రజెంట్ మేము స్టే చేస్తున్న హోటల్లో రూమ్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కంప్యూటర్ డెస్క్ ఇచ్చారు. మనం స్టూడియో అపార్ట్మెంట్స్ అంటాం కదా, అలానే ఉంటుంది ఈ హోటల్ కూడా. ఒకే రూమ్ లో అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తారు. ఈ డెస్క్ ఇంకా మనకి వర్కింగ్ స్పేస్ లాగా. ఇక్కడ మనకి ఒక లైట్ ఇచ్చారు అండ్ టెలిఫోన్ కూడా ఇచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు మేమున్న రూమ్ లో 2 టెలిఫోన్స్ అయితే ఇచ్చారు. మనం తీసుకునే హోటల్ ను బట్టి ఇంటర్నేషనల్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి రిసెప్షన్ వాళ్ళతో చెక్ చేసుకోండి. డెస్క్ నుంచి మనం ముందుకు రాగానే సోఫా ఇచ్చారు. కొన్ని హోటల్స్ లో ఏంటంటే ఇది బెడ్ కమ్ సోఫా ఇస్తారు, బట్ ఇక్కడ ఏంటంటే సోఫా ఒక్కటే ఇచ్చారు అనమాట. సో ఇది సోఫా, ఇక్కడ సోఫా. అండ్ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఒకళ్ళం ఇక్కడ నిద్రపోయే వాళ్ళము. సెట్ అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఇచ్చారు. సో మనకి నిద్రపోవడానికి అయితే ఏ ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ ఈ కార్నర్ లో మళ్ళీ ఒక ల్యాంప్ ఇచ్చారు. అండ్ జస్ట్ కమ్ చెక్అవుట్ ద వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంటుంది. మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది అనమాట. మనం ఎంటర్ అవగానే ఇక్కడ కంప్యూటర్ డెస్క్ ఉంది అండ్ పక్కనే మనకి కిచెన్ ఇచ్చారు. అండ్ కిచెన్ లో కూడా ఆల్మోస్ట్ మనం వంట చేసుకోవడానికి అన్ని థింగ్స్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్ ఉంది. మనకి హోటల్లో కిచెన్ ఉంది అంటే బేసిక్ థింగ్స్ అన్నీ ఇస్తారు. రిఫ్రిజిరేటర్, స్టవ్, డిష్ వాషర్ ఇస్తారు. ఇందులో ఆల్రెడీ ఐస్ మేక్ చేసి పెట్టారు. కింద ఫ్రిడ్జ్లో ఇవన్నీ మేము తెచ్చుకున్నవే కాస్కోకి వెళ్ళినప్పుడు. వాటర్ జగ్ ఒకటి ఇచ్చారు. మేమైతే వాటర్ ఫిల్ చేసుకోలేదు. కాస్కో నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చేసుకున్నాము. కాస్కో నుంచి ఫుల్ ప్యాక్ తెచ్చుకున్నాము అంటే 6 to 7 days వరకు మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు. అన్ని కబోర్డ్స్ ఇచ్చారు కదా, కబోర్డ్స్ లో మనకి కావాల్సిన కిచెన్ లో వంట చేసుకోవడానికి కావాల్సిన కొన్ని బేకింగ్ థింగ్స్ ఇచ్చారు. అండ్ ఇవి అయితే ఏం పెట్టలేదు. బట్ ఇక్కడ చూడండి, ఇదంతా బేకింగ్ వేర్ సెట్ అనమాట. బేకింగ్ సెట్ ఇచ్చారు. సో మనం మైక్రోవేవ్ ఉంది కదా, మైక్రోవేవ్ లో బేక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి బేకింగ్ సెట్. గ్లాస్ బౌల్ ఉంది. దీన్ని మైక్రోవేవ్ లో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అవన్నీ స్ట్రైన్ చేసుకోవడానికి ఒక బాస్కెట్ లాగా ఇచ్చారు. ఇది కూడా మైక్రోవేవ్ లో యూజ్ చేసుకోవడానికి అండ్ సర్వ్ చేసుకోవడానికి కూడా ఒక ప్లేట్ లా యూజ్ అవుతుంది. సూప్ చేసుకోవడానికి ఒక బౌల్ ఇచ్చారు. మనం టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవచ్చు. 1 week or 2 weeks మీరు హోటల్లో ఉండాలి అనుకుంటే హోటల్లో స్టే చేయడానికి కావాల్సిన నెసెసరీ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఒక బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకోండి. కాఫీ, టీ అలవాటు ఉంటే అవి కూడా తెచ్చుకోండి. ఈ ర్యాక్లో వచ్చేసి మనకి సిరామిక్ ఐటమ్స్, గ్లాస్వేర్ ఐటమ్స్, టోస్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ సిరామిక్ ఐటమ్స్, గ్లాస్వేర్ ఐటమ్స్ మనం మైక్రోవేవ్లో యూస్ చేసుకోవచ్చు. ఫుడ్ హీట్ చేసుకోవడానికి, మిల్క్ హీట్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. హోటల్లో స్టే చేసేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరకడం అంటే కొంచెం కష్టం కాబట్టి సిరియల్స్ తెచ్చుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకున్నారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. గ్లాస్వేర్ వచ్చేసేటప్పటికి నార్మల్ గ్లాసెస్ ఇచ్చారు అండ్ జ్యూస్ గ్లాసెస్ కూడా ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. సో మేమైతే టోస్టర్ యూస్ చేయలేదు. ఈ కిందకు వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి కాఫీ మేకర్ ఇచ్చారనమాట. ఇందులో మనకి కాఫీ బ్లెండ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఒక్కసారి మేము చేసుకున్నాం తప్ప ఇంక యూస్ చేయలేదు. మనం ఈ కాఫీ కప్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇవి మనకి బ్లెండ్స్ అనమాట. ఇది ఓపెన్ చేసి మనకి ఇలా వస్తాయి. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో మనం ఈ కప్ ని ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఒక కప్ వరకు మనం వాటర్ పోర్ చేసుకున్నాం అనుకోండి. ఇందులో నుంచి మనకి డికాషన్ వస్తుంది. కావాలి అంటే నార్మల్ గానే తాగేయచ్చు,
అండ్ పాలు మిక్స్ చేసుకుని తాగొచ్చు అనమాట. ఇక్కడ ఇంకా మనకి షుగర్ ఇచ్చారు. అండ్ గ్రీన్ టీ తాగే వాళ్ళకి అండ్ గ్రీన్ టీ ఆప్షన్ కూడా ఉంది. సో అండ్ ఇవి అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ స్టవ్ ఇచ్చారనమాట. సో నేనైతే ప్రెసెంట్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇంకొక డౌట్ ఏం అడిగారంటే ఇది ఇండక్షన్ స్టవ్ అని అడిగారు. ఇది ఎలక్ట్రికల్ స్టవ్. మనం యూజ్ చేసే బౌల్స్ బాటమ్ ఫ్లాట్గా ఉంటే సరిపోతుంది. వంట చేసేటప్పుడు ఫస్ట్ మీరు హైలో పెట్టుకోండి, తర్వాత మీడియంలోనే వంట అంతా ఫినిష్ చేసుకోండి. కింద కూడా మనకి కొన్ని ర్యాక్స్ ఇచ్చారు. ఈ ర్యాక్లో వచ్చేటప్పటికి మనకి స్పూన్లు, ఫోర్కులు, ఇంకొంచెం బిగ్గర్ స్పూన్స్ కూడా ఇచ్చారు. నేను డిష్ వాషర్లో వేసాను. నెక్స్ట్ ర్యాక్లోకి వచ్చేసి మనం వంట చేసుకోవడానికి స్పాచులాస్ ఇచ్చారు. నెక్స్ట్ ర్యాక్లోకి వచ్చేసి నైఫ్స్ ఇచ్చారు. 3 డిఫరెంట్ నైఫ్స్ ఇచ్చారు. హీట్ బౌల్స్ పెట్టుకోవడానికి కిచెన్ క్లాత్స్ ఇచ్చారు. ఇంకా లాస్ట్ ర్యాక్లోకి వచ్చి బేకింగ్కి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ ఇచ్చారన్నమాట. మెజరింగ్ కప్స్ అట్లా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి బౌల్స్, వంట చేసుకోవాలి కదా, మనకి బౌల్స్ ఇచ్చారనమాట. సో మనకి ఈజీగా మనకి 3 సైజెస్లో అవైలబుల్గా మనకి బౌల్స్ ఇచ్చారు. మనం ఇండియా నుంచి తెచ్చుకున్న బౌల్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఇవి నీట్ అండ్ క్లీన్గానే ఉంటాయి. సో నో ప్రాబ్లం అన్నమాట. అండ్ ఇన్స్టాలో మెసేజ్ చేసిన వాళ్ళు కిచెన్ ఎలా ఉంటుంది అని అడిగారు కదా. సో కిచెన్లో మనకి బౌల్స్ కూడా ఇస్తారు. నో ప్రాబ్లం అన్నమాట. బుక్ చేసుకునే హోటల్ని బట్టి విత్ కిచెన్ ఉన్న హోటల్ బుక్ చేసుకుంటాం కదా, ఆ కిచెన్లో మ్యాక్సిమం ఇలా బేకింగ్ వేర్ సెట్ ఇస్తారు, కుకింగ్ వేర్ సెట్ ఇస్తారు. ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ 15 days 1 month అయినా ఉండొచ్చు మనం. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసేటప్పటికి ఓపెన్ డిష్ వాష్ లిక్విడ్ అండ్ స్క్రబ్ కూడా ఇచ్చారు. నేనైతే యూజ్ చేయలేదు, ప్రెజర్ ఇచ్చారు. అండ్ ఆల్రెడీ ఒక 2 days ఫస్ట్ డే మేము ఇక్కడ లంచ్ బయట నుంచి తెప్పించుకుని తిన్నాము. సో అవన్నీ డిష్ వాషర్లో వేసేసాము. మనకి ఈ ఐలాండ్ పైన డిష్ వాషర్ పౌడర్ ఇచ్చారు. ఈ పౌడర్ని మనం డిష్ వాషర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 కిచెన్ టవల్స్ ఇచ్చారు. ఒక వెజిటబుల్ కటింగ్ బోర్డ్ కూడా ఉంది. రూమ్ సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ టవల్స్ అన్నీ కూడా మనకి చేంజ్ చేస్తారు. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని కూర్చుని ఫుడ్ ఎంజాయ్ చేయడానికి డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. అండ్ టేబుల్ అండ్ 2 chairs. ఓవరాల్గా కిచెన్ అయితే ఇలా ఉంది. ఒక లుక్ వేయండి. కొన్ని హోటల్స్లో ఈ కుకింగ్ వేర్ సెట్ అంతా కూడా హోటల్ రూమ్స్లో ఇవ్వరు, మనం రిసెప్షన్లో వెళ్ళి అడగాలి. కిచెన్ చూసారు కదా. ఇప్పుడు మీరు ఎన్ని రోజులైతే హోటల్లో ఉండాలనుకున్నారో అన్ని రోజులకి థింగ్స్ అన్నీ ఒక బ్యాగ్లో సర్దుకుని తెచ్చుకోండి. సో దట్ మీకు లగేజెస్ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సోఫాకి పక్కనే చైర్ అండ్ కాఫీ టేబుల్ అరేంజ్ చేశారు. ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఈ టేబుల్ కూడా మూవబుల్ టేబుల్ అండ్ సోఫా దగ్గరికి డైనింగ్ టేబుల్ వరకు కూడా మనం మూవ్ చేసుకోవచ్చు దీన్ని. పక్కనే మనకి టీవీ ఉంది. టీవీ కింద మనకి కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. మనం ఇండియా నుంచి తెచ్చుకున్న థింగ్స్ అన్నీ కూడా సర్దుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉన్నా కానీ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్తున్నాను. డైనింగ్ టేబుల్ నుంచి పక్కకు వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ బెడ్రూమ్ లాగా అరేంజ్ చేశారు. ఒక క్వీన్ బెడ్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా పిల్లోస్, బ్లాంకెట్స్ ఇస్తారు. 2 members కిడ్స్ ఉన్నా కానీ ఈ స్టూడియో టైప్ ఆఫ్ హోటల్ రూమ్ అయితే సరిపోతుంది. బెడ్కి 2 sides కూడా ల్యాంప్ స్టాండ్స్ ఇచ్చారు. ఇక్కడ లైట్ ఒక్కటే ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. స్టడీ లైట్స్ లాగా అనిపిస్తాయి. విండో కర్టెన్స్ ఓపెన్ చేసుకుంటేనే కానీ మార్నింగ్ అయిందో నైట్ అయిందో కూడా మనకు తెలియదు ఈ హోటల్ రూమ్లో ఉంటే. అండ్ ఇక్కడ ఇది రెస్ట్ ఏరియా కదా. రెస్ట్ ఏరియాకి ముందు ఒక మనం రెడీ అయ్యడానికి ఒక రూమ్ ఉంది. జస్ట్ లైక్ బ్రష్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి ఈ ఏరియా అనమాట. మనకి హెయిర్ డ్రైయర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఆ కిందంతా కూడా ఎక్స్ట్రా టిష్యూస్ అవి ఇచ్చారు. క్లీనింగ్ సర్వీస్ వాళ్ళు కూడా డే ఆఫ్టర్ డే వస్తున్నారు. బ్లాంకెట్స్, బెడ్షీట్స్, టవల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చేంజ్ చేసి కొత్తవి ఇస్తున్నారు. మిర్రర్కి ఎదురుగా ఒక స్మాల్ రూమ్లా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా బ్లాంకెట్స్, పిల్లోస్ ఇస్తారని చెప్పాను కదా, అవన్నీ అక్కడ పెట్టారు. నెక్స్ట్ మనకి కొన్ని హ్యాంగర్స్ ఇచ్చారు. బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఐరన్ టేబుల్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసేటప్పటికి ఐరన్ బాక్సులు కూడా ఇచ్చారు. లాండ్రీ వేసుకోవడానికి కానీ, ఇండియా నుంచి తీసుకొచ్చిన సూట్ కేసులు కానీ పెట్టుకోవడానికి ఈ స్పేస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. హోటల్లోనే బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్స్ ఉంటాయి. మనం మనీ పే చేసి బట్టలు ఉతుక్కుంటే సరిపోతుంది. మోస్ట్లీ వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా ఓల్డ్ వెర్షన్స్ ఉంటాయి. అందులో కాయిన్స్ వేయాలి, US కాయిన్స్. మన దగ్గర చేంజ్ లేకపోతే వెళ్ళి రిసెప్షన్లో అడగండి, వాళ్ళు మనకి చేంజ్ ఇస్తారు. సో దట్ మనం బట్టలు వాష్ చేసుకోవచ్చు.
ఇది వచ్చేసి మనకి రెస్ట్ రూమ్లోనే మనకి బాడీ వాష్, కండిషనర్, హెయిర్ షాంపూ కూడా ఇస్తారు, హ్యాండ్ సోప్ ఇస్తారు, మేకప్ రిమూవల్ కిట్ ఇస్తారు. సో దట్ ఇవన్నీ చూసుకుని లగేజ్ సర్దుకున్నారు అనుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆల్మోస్ట్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్ వచ్చే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా యూఎస్ వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తారు. ఫైనల్గా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.